నమస్తే, నేను మీ రాజేంద్ర. ఒక ప్రత్యేక డిబేట్కి మీకు స్వాగతం పలుకుతున్నా. రాజకీయాల్లో రోజు రోజుకి విలువలు తగ్గిపోతున్నాయని చర్చిస్తున్నాం, బాధపడుతున్నాం. అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి వదిలేస్తే మన బాధకి అర్థం ఉంటుందా? మనం అనుకున్నటువంటి సమాజాన్ని చూడటానికి కేవలం చర్చలతోనో వ్యాఖ్యలతోనో గడిపేస్తే సరిపోతుందా? నిజానికి ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఒక సంచలనం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లా. అప్పటి వరకు సాంప్రదాయ రాజకీయాలు, చేతిలో బడుతున్న వాడిదే అధికారం అన్నట్టుగా ఉన్నటువంటి రాజకీయాన్ని చూసాం. కానీ ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు ఏమిటి అనంటే లేనివాడి కోసం, అలాగే సామాజిక బాధ్యత ఉన్నవాడి కోసం, అంతో ఇంతో చైతన్యవంతమైన వ్యక్తిత్వం ఉన్నవాడి కోసం రాజకీయం, అలాగే రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కావాలి అన్నటువంటి పరిస్థితిలో ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ ప్రయత్నం తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం పెంచగలిగినటువంటి ఫలితాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫలితం ఆ తర్వాత ఎలా మార్పు చెందింది? 1982 నుంచి వచ్చినటువంటి రాజకీయం ఇవాళ ఉన్నదా? అలాగే తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి దశలో అనేక మంది నాయకులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు, సిద్ధాంతాలు, అలాగే అనేకమైనటువంటి పథకాలు ఇవాళ ఎలాంటి ప్రయోజనాలను తీసుకురాగలిగాయి? అలాగే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల పెరిగిందా, తరిగిందా? అలాగే తరిగింది అన్న దాని మీద, తగ్గిపోయింది అన్న దాని మీద జనాలకి ఇప్పుడు సందేహం లేదని భావిస్తున్నా. కారణం, రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. ఎన్టీఆర్ స్థాపించినటువంటి రాజకీయ పార్టీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగలిగేటటువంటి ఒక గౌరవ సాంప్రదాయం, ఒక గర్వ కారణంగా రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాడు అనంటే ప్రతి వాళ్ళు స్వాగతం పలికారు, ప్రతి వాళ్ళు తల వంచి నమస్కరించారు రాజకీయ నాయకుడికి. రాజకీయం అంటే యజ్ఞంగా భావించారు. మరి ఇప్పుడు రాజకీయం అంటే వ్యాపారం అంటున్నారు, రాజకీయం అంటే అవినీతి అంటున్నారు, రాజకీయ నాయకుడు అంటే దోపిడీదారుడు అంటున్నారు. ఎందుకని? ఇవాళ ప్రజాప్రతినిధిని మనం గౌరవించుకోకపోతే మనం అనుకునేటటువంటి సమాజం మనకి ఆవిర్భవిస్తుందా? కుదరదు కదా. మరి మనం ఎవరిని గౌరవించాలో, ఎలా గౌరవించాలో అన్నటువంటి ఒక పద్ధతి అయితే, గౌరవాన్ని సంపాదించగలిగేటటువంటి పద్ధతుల్లో రాజకీయ నాయకులు ఉన్నారా? ఏ ఒక్కడైనా కనీసం ప్రజల కోసం నిలబడినటువంటి, ప్రజల కోసం త్యాగం చేయగలిగేటటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు ఎందుకు కనపడట్లేదు? ప్రజలు తప్ప, ఓటు అమ్ముకున్నటువంటి ఓటర్లు తప్ప, అలాగే ఓటు కొనుక్కుంటే చాలు మనం ప్రజాప్రతినిధులుగా దోచుకోవడానికి ఒక రాచ మార్గం ఉంటుందన్నటువంటి భావన పెరగటం వల్ల వీటన్నిటి మీద మనము కూలంకషమైన చర్చ జరగాల్సిన హై టైం. బికాజ్ ఇవాళ సమాజంలో విలువలు లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి, అది మీడియా కావచ్చు, అది న్యాయ వ్యవస్థ కావచ్చు. న్యాయ వ్యవస్థ అనగానే మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయాధికారిని ఎవరైనా చెప్పుతో కొట్టగలిగే ప్రయత్నం చేస్తారా? న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి ఎప్పుడూ కొన్ని విషయాల్లో నమ్మకం పోయిందన్నటువంటి వాదన వింటున్నాం. కానీ అప్పుడే నక్సలిజం కూడా పెరిగింది. కారణం ఏంటంటే ఇన్స్టెంట్ న్యాయం, స్వార్థరహితమైనటువంటి ఒక సిద్ధాంతం. ప్రాణాలని బలిపెట్టైనా సరే లేనివాడి కోసం నిలబడేటటువంటి, అది ఉగ్రవాదం కావచ్చు, మరేదైనా కావచ్చు, బట్ అందులో కూడా సిద్ధాంతం ఉన్నది, అందులో సందేహం అక్కర్లా. వాళ్ళను గౌరవించినటువంటి రాజకీయం ఎన్టీఆర్ఏ చేశారు. ఎస్, నక్సలైట్లను కూడా నేను గౌరవిస్తాను, వాళ్ళకి తల వంచి నమస్కరిస్తాను అన్నటువంటి విస్తృత భావజాలంతో ఎన్టీఆర్ ఆ రోజు రాజకీయాన్ని ప్రారంభించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటోంది నక్సలైట్ అనేవాడు కనపడకూడదు అని. కానీ నేనంట దోపిడీదారుడు అనేవాడు కనపడకూడదు, ఆ రాజ్యాంగ సిద్ధాంతాన్ని తెమ్మంట. బట్ వేల కోట్లు దోచేసిన వాళ్ళు దేశాన్ని వదిలేసి పరదేశాల్లో దాక్కొని విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతుంటే వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, చట్టం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాం. అది ఉగ్రవాదమా, లేకపోతే మరొక వాదమా, లేకపోతే హత్య రాజకీయమా అనే దానికంటే కూడా నక్సలైట్లు జీవితాన్ని పణంగా పెట్టారు. తరిమిల నాగిరెడ్డి మీకు గుర్తుంటే
కోట్లాది ఆస్తులున్నా సరే జనం కోసం, సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన నక్సలైట్ నాయకుడిగా మారినటువంటి సత్యం ఇవాళ ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. ఎస్, దేశం కోసం నిలబడాలని. ఇవాళ ఒక కార్పొరేటర్కి ఉన్నటువంటి ఆస్తులు లెక్కగడితే కోట్లు ఉంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను దోచుకోవడానికి అతను చేస్తున్నటువంటి నిరంతర ప్రయత్నం లేని వాడిని దోచేసేటటువంటి పద్ధతిగా కనపడుతుంది. అందుకే ఇవాళ చర్చ ఇవాళతో కాదు, ఇవాళ ప్రారంభమై కొన్ని ఫలితాలు మనం సాధించేంత వరకు కొంతమంది పెద్దలని, వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావిస్తూ ఆ చర్చకు నాంది పలుకుతూ